మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇంత చక్కగా కల్పిస్తున్నటువంటి ప్రకృతికి నమస్కారం, అదేవిధంగా సభకు నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి నా ప్రియమైన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అతిథులు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా యువ భారత్ అనే ప్రోగ్రాంకి శ్రీధర్ గారు ఇక్కడికి ఇన్వైట్ చేసిన తర్వాత వేరే స్కెడ్యూల్స్ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నానేమో అని చెప్పాను. బట్ ఈరోజు అందరినీ చూస్తుంటే నా 10వ తరగతిలో నేను కూడా చదువుకున్న రోజులు నాకు గుర్తుకొస్తుంది. మీరందరూ చాలా లక్కీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాను. ఇది మొదటి విషయం మీతో పంచుకునేది. రెండవది ఏంటి అని అంటే, ఈరోజు చాలా సుదినం, నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజులలో ఒక రోజు. ఎందుకంటే నేను కూడా బాబు నాన్న కూర్చోవాలి 10వ తరగతిలో ఉన్నప్పుడు నాకు మీలా అదృష్టం దొరకలే. అందుకే మా ప్రభుత్వ పాఠశాలలో మా రమేష్ బాబు గారు అని ఉండేవారు, గురువు గారు. వారు ఒక క్యాసెట్ తీసుకొచ్చి, అప్పుడు DVD ప్లేయర్స్ ఉండేవి. మీలాగా ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీస్, డిజిటల్ టీవీస్ మాకు అప్పుడు ఏం లేవు, అంత అదృష్టాలు లేవు. ఆ DVD ప్లేయర్లో ఒక క్యాసెట్ వేసి ఒక వీడియో చూపించారు. ఆ వీడియో విన్న తర్వాత నేను అనుకున్నాను, ఈ వీడియోలో ఈ స్పీచ్ ఇస్తున్నటువంటి వ్యక్తితోటి కనీసం ఒక్కసారైనా కలిసి మాట్లాడాలి, వారి పాదాలకు నమస్కరించాలని. ఆ వ్యక్తి ఈరోజు మీ అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు. నా జీవితంలో మా అమ్మానాన్నలకు జన్మనివ్వడం అనేది నాకు ఎంత గొప్ప విషయమో, ఆ జన్మకు నేను సార్థకత తీసుకురావడానికి నాకు ఆ రోజు ఆ వీడియో ఎంతో ఉపయోగపడింది. ఆ రోజు ఆ వీడియో 48 నిమిషాల 36 సెకండ్లు నేను ఇంకా గుర్తుపెట్టుకున్నాను. ఆ 48 నిమిషాల 36 సెకండ్లో ఉండే ప్రతి మాటను నేను తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు ఇంత గొప్ప మంది వ్యక్తులతో, వయసులో అనుభవంలో నాకంటే చాలా గొప్పవారు, వారి పాదాలందరికీ నా నమస్కారం. అలాంటి వ్యక్తులతో కలిసి ఈరోజు మీ ముందు మాట్లాడడానికి నాకు ఆ రోజు ఉపయోగపడినటువంటి ఆ 48 నిమిషాలు 36 సెకండ్ల వీడియో. సో కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఈ రెండో విషయం ఏంటి అని అంటే, నాన్న చాలా చిన్న వయసు మీ అందరిది, 10వ తరగతి 9వ తరగతిలో చదువుతూ ఉంటారు. ఇంటర్మీడియటా? వెరీ గుడ్. ఇంటర్మీడియట్ డిగ్రీ, వెరీ గుడ్. ఇంకా కొంచెం వయసులో పెద్దగా ఉన్నారు, చక్కటి చదువు. మీ అందరికీ నా యొక్క బ్రదర్ లాగా ఒక చిన్న అప్పీల్ ఏంటి అని అంటే, ఈరోజు ఇచ్చేసినటువంటి రిటైర్డ్ IPS ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పేటటువంటి మాటల్ని చక్కగా నోట్ డౌన్ చేసుకోండి. మీ దగ్గర పుస్తకాలు, పెన్నులు ఉంటే సంతోషం. అవి లేకపోతే మాత్రం మీ బ్రెయిన్లో దయచేసి మీ అందరికీ నేను ఒక బ్రదర్ లాగా విన్నపించుకుంటున్నా, దయచేసి మీరు వాటి అన్నింటినీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే వినడం వల్ల ఇక్కడ పెద్దగా మనం ఏం చేయలేము ఈ సమాజానికి, దేశానికి. విన్నదాన్ని ఏ విధంగా పాటిస్తున్నాం అనే దాన్ని చాలా ఇంపార్టెంట్. ఈ సమాజంలో ఎక్సెస్ ఆఫ్ నాలెడ్జ్ చాలా పెరిగిపోయింది ప్రతి ఒక్కరి దగ్గర. మనకు అన్నీ తెలుసు, ఇన్స్టాగ్రామ్ వాడొద్దని తెలుసు, ఫేస్బుక్ ఎలా వాడాలో తెలుసు, యూట్యూబ్లో రీల్స్ ఎంతసేపు చూడాలో తెలుసు. అన్నీ తెలిసినా కూడా మనం పాటించాం. బీయింగ్ ఏ సైకాలజిస్ట్గా చెప్తున్నా, తెలియడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, పాటించడం ఇంపార్టెంట్. సో వచ్చాను కాబట్టి మా శ్రీధర్ గారు మాకు ఒక అదే ఆ 48 నిమిషాల 36 సెకండ్ల వీడియోలో కూడా ఒకటి ఉంటుంది. ఆ రోజు చెప్పారు, గురువులు వేరు, సద్గురువులు వేరు, విద్యార్థులు వేరు, సువిద్యార్థులు వేరు, అదేవిధంగా భార్యాభర్తలు వేరు, తల్లిదండ్రులు వేరు, ముఖ్యంగా ఉన్నతులు వేరు, ఉత్తములు వేరు. నాకు 2 కార్లు ఉన్నాయి సరిపోవట్లే, నాకు 4 కార్లు కావాలి, 8 కార్లు కావాలని ఆలోచించే వాళ్ళందరూ ఉన్నతులు. నాకు ఉండేటటువంటి డబ్బులో కొంతైనా నేను సమాజానికి ఖర్చు పెట్టాలి, కొంతైనా ఈ సమాజంలో ఉండే డెవలప్మెంట్ గురించి ఉపయోగించాలనే వాళ్ళు ఉత్తములు. ఈరోజు మీ సుమన్ టీవీ CEO గారు అయినటువంటి శ్రీధర్ గారు ఉత్తములు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థుల కోసం యువ భారత్ అనే ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పరిచారు. కాబట్టి మీ అందరికీ బీయింగ్ ఏ సైకాలజిస్ట్కి ఒక చిన్న స్టోరీ. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు అని ఉంటారు నాన్న, ఇప్పుడు యూట్యూబ్లో వారి వీడియోస్ చూడండి. నేను అభిమానించే వ్యక్తులలో వారు రీసెంట్గా మేమిద్దరం కలిసి హైదరాబాద్లో ట్రావెలింగ్ చేస్తుంటే ఒక చిన్న కథ చెప్పారు. ఆ కథ నాకు చాలా నచ్చి, శివప్రసాద్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా పిల్లలకి కథ చెప్పు అని చెప్పారు. నేను చాలా దాన్ని కొంచెం పంచతంత్ర కథలు చదవండి, మీకు వీలైతే. మధ్యలో ఏమైపోతుందంటే మనకు పుస్తకాలు ఎప్పటికి చెప్తూ ఉంటారు లక్ష్మీనారాయణ సార్, పుస్తకాలు చదివే అలవాటు తగ్గుతుందని చెప్పేసి. నేను కూడా తెలంగాణ భాషలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పుస్తకాలు చదివే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అని అంటే ఎంతో నేర్చుకోవచ్చు మనం. నేను ఈ మధ్యలో తెలుసుకుంటున్నాను. రీసెంట్లీ ఐ వెంట్ త్రూ 4 books. వీలైతే మీరు కూడా చదవండి. ద సీక్రెట్ బై రోండా బెట్. సెకండ్ book is the 7 habits of highly effective people.
ద థర్డ్ వన్ ఈస్ ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ మహాభారతం చదవడం స్టార్ట్ చేశాను. ఇప్పటికి ఒక అధ్యాయం అయిపోయింది, మిగతా చదివే ప్రయత్నంలో ఉన్నాను. సో ఈ వీటన్నిటిలో పంచతంత్ర కథల్లో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు చెప్పిన ఒక చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా, ఎందుకంటే నాకు పెద్దగా సమయం లేదు, ఒక 2-3 నిమిషాలు. ఒక అడవిలో ఒక ఏనుగు ఉంది. ఒక అడవిలో ఏముంది? ఏనుగు ఉంది. ఆ అడవిలోకి ఒక కోతి వచ్చింది. ఆ కోతి వచ్చి ఒక చెట్టు మీద కూర్చొని ఏనుగును కామెంట్ చేయడం మొదలుపెట్టింది. ఏమని అనంటే, ఎట్లున్నదో చూసుకున్నావా నీ ముఖం, ఎంత కర్రెగా ఉంటావా, ఎట్లుండాలి అసలు, ఎట్లుండాలో తెలియదా, నీ తొండం చూడు గింతగానే ఉంటుందా అని చెప్పి కామెంట్ చేయడం మొదలుపెట్టింది. ఎవరు? ఏనుగు కొంచెం ఓపిక పట్టి మళ్ళీ అలాగే ఉంది. కోతి ఊకోలే, ఇంకా కొంచెం కామెంట్ చేయడం, ఎక్కువగా చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఏనుగు అంది, నీ పన్ను చూసుకో, నా పని నేను చూసుకుంటా, దయచేసి నా దారిలోకి రాకు అని అన్నది. కోతి వినలే. కోతి కదా, ఏం చేసింది, ఇమ్మీడియట్గా ఆ చెట్టు మీద ఉండే ఒక ఫలాన్ని, ఒక పండును తెంచి కొంచెం కొరికి ఏనుగు మీద విసిరేసింది. ఏనుగు దెబ్బ తగిలింది. ఏనుగు సీరియస్గా చూసిన తర్వాత కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఏనుగు అంది, నువ్వు కొంచెం పరిధి దాటుతున్నావు, నీ లిమిట్లో నువ్వు ఉండు, నా లిమిట్లో నా పని నేను చేసుకుంటానని చెప్పింది. కోతి వింటదా? ఎందుకంటే అది ఇమ్మీడియట్గా ఇంకొక పండును తెంపి కొంచెం కొరికి మళ్ళీ విసిరేస్తే ఏనుగు కన్నుకు దాకింది. ఏనుగు ఏం చేసిందంటే కోపంతో ఆ తొండంతో కోతి కూర్చున్నటువంటి కొమ్మను తుంచేసింది. అయిపోయింది. ఇంకేందిగా కోతి ఏం చేసిందో తెలుసా, ఇంకో కొమ్మ మీదికి పోయింది. ఏం చేసింది? ఇంకో కొమ్మ మీదికి పోయింది. అప్పుడు ఏనుగు ఊపుకుంటుందా? మరి చాలా బాధేసింది కదా, ఏనుగు కన్నుకు దెబ్బ తాకింది, ఎస్ఆర్ ఇన్ని మాటలు పడింది కదా. ఇమ్మీడియట్గా ఏం చేసిందంటే ఇంకో కొమ్మను కూడా తెంచేసింది. అయిపోయింది. ఇంకేందిగా ఏం చేసింది తెలుసా, పెద్ద కొమ్మ మీదికి పోయింది కోతి. పెద్ద కొమ్మ మీదికి పోయి ఇంకా పెద్దగా కామెంట్ చేయడం మొదలుపెట్టింది. ఏనుగుకి ఇంకా పెద్దగా కోపం వచ్చేసి, ఇంత పని చేస్తావా అని చెట్టును మొత్తం వేర్లతో సహా తుంచేసింది. ఇంకేమున్నది, ఇక వేరే చెట్టు మీదకి పోయింది. కోతి ఏం చేసింది? వేరే చెట్టు మీదకి పోయింది. వేరే చెట్టు మీదకి వెళ్ళిన తర్వాత కూడా ఆ వేరే చెట్టును కూడా ఏనుగు తీసేయడం, ఈ కోతి ఇంకో చెట్టు మీదకి వెళ్ళడం, అలాగే ఏనుగు మళ్ళీ దాన్ని తీసేయడం. ఇలా వెళ్తూ లాస్ట్కి చివరికి వెళ్ళిన తర్వాత ఆ అడవిలో చెట్లన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. చిన్న మొక్కలన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. చిన్న పక్షులు చనిపోయాయి. అల్లా కల్లోలం అయిపోయింది అడవి. చివరికి వెళ్ళాక కోతి ఏం చేసిందంటే, అడవి నుండి విలేజ్లోకి ఎంటర్ అయ్యాక వెనకకు తిరిగి ఏనుగుతో అన్నది, నీకు బుద్ధి ఉందా? నేనేదో కామెంట్ చేసినంత మాత్రాన, నేనేదో 2 మాటలు అన్నంత మాత్రాన చూసుకొని అడవిని నువ్వు ఎంత తగలబెట్టుకున్నావో అని అంది. అప్పుడు ఆ ఏనుగు వెనక్కి చూసుకొని ఆ అడవిని పరిశీలిస్తే ఆ అడవి మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడు ఏనుగు ఏడుస్తూ అనుకున్నది లోపట, ఏమని అనంటే, ఈ కోతి చేసినటువంటి చిన్న పనికి, బుద్ధి లేని పనికి నా బుద్ధిని నేను మర్చిపోయి, నా వివేకాన్ని నేను మర్చిపోయి, నా యొక్క కన్నతల్లి లాంటి నా అడవిని నేను నాశనం చేసుకున్నాను కదా అని ఏడుస్తూ తొండంతో కొన్ని నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ మొక్కల్ని పెంచడం స్టార్ట్ చేసింది. ఈ చిన్న స్టోరీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు నాకు చెప్పిన తర్వాత నాకు ఈ స్టోరీ ఇంకా ఇంటర్మీడియట్లో మీ యొక్క డిగ్రీలో ఉంటే తెలిస్తే ఇంకా బాగా నేను ఎదిగేవాళ్ళేమో నా జీవితంలో అనిపించింది. ఈ స్టోరీ యొక్క భావం ఏంటంటే, నాన్న, మీ జీవితంలో కూడా కోతులు వస్తాయి. మీ జీవితంలో కూడా కోతులు వస్తాయి. ఆ కోతుల పేర్లు నేను చెప్పను, మీరు డిసైడ్ చేసుకోండి ఆ కోతులు ఏంటి అని. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని తప్పు మార్గంలో వెళ్ళడానికి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఈ కోతుల గురించి, కోతుల యొక్క అది గురువుగారు చెప్తున్నారు, సెల్ ఫోన్ కావచ్చు, ఇంకా వేరే నేను చెప్పలేను సార్. నా ఈ మధ్యలో మహాభారతం చదువుతున్నట్టుండే నా నోట్ల నుండి నెగిటివ్ కామెంట్స్ తగ్గించే ప్రయత్నం చేస్తాను, పాజిటివ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. సో నా చెల్లెళ్ళారా, నా తమ్ముళ్ళారా, మీ అందరికీ వయసులో పెద్దవాడిని చేతులెత్తి మొక్కుతున్నా. నేను మానసికంగా, శారీరకంగా దేశం కోసం కష్టపడుతున్నాను. మా అమ్మా నాన్నల తర్వాత మా గురువు గారు లక్ష్మీనారాయణ గారు ఇచ్చినటువంటి ఆ సంకల్పంతో మీ అందరికీ ఒకటే విషయం, కోతులని పక్కన పెట్టేసి, నీ అడవి అంటే నీ ఇల్లు, నీ దేశం, దాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. సుపరిచితులు శ్రీ సాబీర్ పాషా గారు, వారు ప్రజా ఉద్యమాల్లో ఎలుగెత్తిన బావుట. ఆయన వస్తున్నారంటే కోననేని సాంబశివరావు గారు వస్తున్నట్టే అనిపిస్తుంది సాక్షాత్తు. ఎందుకంటే కోననేని సాంబశివరావు గారు వెంట అనేక కార్యక్రమాల్లో పాల్గొని తన జీవితాన్ని ఎర్ర బావుటాకి అంకితం చేసిన షాబీర్ పాషా గారి గట్టిగా చప్పట్లు, వారు అమూల్యమైన సందర్శిస్తారు. ఈనాటి మనందరి ముఖ్య అతిథి, మన దేశంలో
తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది యువతని విద్యార్థిని మంచి లక్ష్యాల వైపుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దలు, ఈనాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు. ఈ సమాజం మరింత ఉన్నత స్థానానికి పోవటానికి అట్టడుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరినీ ఒక స్ఫూర్తి నింపడానికి వచ్చినటువంటి పెద్దలు, అనేక మందికి స్ఫూర్తిని అందిస్తూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను అందుకునే వైపుగా తీసుకెళ్తున్నటువంటి పెద్దలు, మనందరి ప్రియతమ జేడి లక్ష్మీనారాయణ గారు మన మధ్యలోకి రావడం చాలా సంతోషకరం. వారికి నా తరఫున, మన కొత్తగూడెం పౌర సమాజం తరఫున, హైదరాబాదులో ఉండటం వల్ల రాలేకపోయినటువంటి మన శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి తరఫున జేడి లక్ష్మీనారాయణ గారికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. లక్ష్మీనారాయణ గారు అధికారిగా ఉండి స్వచ్ఛందంగా పదవి విరమణ తీసుకున్న రోజు మేమందరం కూడా బాధపడ్డాం. నీతివంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలి, అవినీతి లంచం లేనటువంటి వ్యవస్థ అన్ని రంగాల్లో నిలబడాలి, అటువంటి మంచి అధికారి మధ్యలో పదవి వదులుకోవటం ఏంటని బాధపడ్డాం. కానీ ఈనాడు అర్థమవుతా ఉంది, వారి అధికారిగా ఉంటే పరిమితమైనటువంటి పని, కానీ దానికంటే ముఖ్యంగా లక్షల మంది యువతని ఒక స్ఫూర్తివంతమైనటువంటి సమాజం వైపుకు తీసుకెళ్తూ అనేక మంది మంచి అధికారుల్ని తయారు చేసేటటువంటి ఒక సామాజిక దేశ బాధ్యత ఇవాళ తీసుకున్నారు. ఆ లక్ష్యంలో జేడి లక్ష్మీనారాయణ గారు ముందుకెళ్తూ మన కొత్తగూడెంకి రావటం చాలా సంతోషకరం. మా మిత్రులు సుమన్ టీవీ CEO శ్రీధర్ బాబు గారు, ఆబిద్ గారు చాలా రోజుల క్రితమే ఈ కార్యక్రమం ఉంది, ఇక్కడ అందరినీ పిలుద్దామంటే మేము ప్రభుత్వ కళాశాల విద్యార్థులకి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టాలి, మన దగ్గర జూనియర్ కాలేజ్ కానీ మిగతా 1-2గా మిగిలినటువంటి ప్రభుత్వ కాలేజీలతో ఈ కార్యక్రమం జరపాలని తీసుకున్నందుకు శ్రీధర్ బాబు గారికి, సుమన్ టీవీ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సరే, మీ అందరి విలువైన సమయాన్ని మనందరం రోజు కలుసుకునే వాళ్ళని లక్ష్మీనారాయణ గారి మంచి సందేశాన్ని, స్ఫూర్తిని తీసుకోవడానికి వినియోగించుకుందాం. నేను ఒకే ఒక మాట చెప్తా, ఇది యువ భారత్ అంటే భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే అది యువతతోనే సాధ్యం. మనందరం కూడా ఇవాళ తీసుకోవాల్సినటువంటి అంశం ఏమనేది మనందరం తెలుసుకున్నప్పుడు చరిత్రని మొత్తం మనం అధ్యయనం చేయాలి. చరిత్రని తెలుసుకున్నవాడే భవిష్యత్తును నిర్మించుకోగలుగుతాం. చరిత్రలో ఎక్కడ చూసినా చిన్ననాటి నుంచి యువతగా ఉన్నటువంటి విద్యార్థి నాటి ఉన్నటువంటి సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తులే సమాజంలో అన్ని రంగాల్ని ప్రభావితం చేశారు. అది శాస్త్ర సాంకేతిక రంగమైన, రాజకీయ రంగమైన, వృత్తి నైపుణ్య రంగాల్లో కూడా యువత వైపు నుంచి వచ్చినటువంటి అనేక మంది ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులుగా మన మధ్యలో ఉన్నారు. అందుకని ఇవాళ మన దేశం, మన ప్రపంచం ఒక ఆధునికమైనటువంటి భారతదేశాన్ని నిర్మించాలంటే అది ఎవరి చేతుల్లో ఉంది? యువత చేతుల్లో ఉంది. ఇవాళ యువతని, విద్యార్థుల్ని అనేక రకమైనటువంటి రుగ్మతలు, ఇందాక మా శివప్రసాద్ గారు చెప్పినట్టు ఏదో ఒక రుగ్మత కోతిలాగా మనల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం సాగుతాం. ఆ రుగ్మతల నుంచి బయటపడి ఒక సరైనటువంటి దిశగా మనందరం పోవటానికి మార్గం ఈ వయసే. అందుకనే ఇప్పుడే సరైన మార్గం వైపు మనం తీసుకెళ్ళాలి. అందుకని మన దేశం ఇవాళ ప్రపంచంలోనే ఒక అభివృద్ధికరమైనటువంటి దేశంగా ముందుకు పోతాం. మన దేశం, మన ప్రాంతం, మనందరం కూడా మన ప్రాంతాన్ని ఎట్లా ప్రేమిస్తామో ఈ దేశాన్ని ప్రేమించి ఒక స్టేట్స్ మ్యాన్గా మనం ఉండాలి. ఇలా కులాల పేరుతో, మతాల పేరుతో, జాతి పేరుతో, లింగ పేరుతో వివక్షతలను విడనాడి మానవులంతా ఒకటే, భారతీయులందరం ఒకటే అయినటువంటి ఒక సార్వజనీనమైనటువంటి ఐక్యతతో కూడినటువంటి ఈ దేశాన్ని నిర్మించడంలో మనందరి యొక్క పాత్ర అవసరమనేటటువంటి సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చివరిగా మీరైనా మేమైనా ఈ ప్రభుత్వ కాలేజీల నుంచి చదువుతున్న వాళ్ళని, మన ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత ఈ అభివృద్ధి పరం వైపు పోయినప్పుడు కింది వర్గాలు ఈ చదువులోకి రావచ్చు.
మన దేశం అభివృద్ధి చెందాలంటే కొద్దిమంది అభివృద్ధితో ఈ దేశం సాధ్యం కాదు. దేశంలో ఉన్న ప్రతి చివరి వ్యక్తికి విద్యా, వైద్యం, సామాజిక అవగాహన, మెరుగైనటువంటి జీవితాన్ని అందించగలిగినప్పుడే అది సంపూర్ణ అభివృద్ధి. అది ఎప్పుడు సాధ్యమైందంటే మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది కాకుండా వ్యక్తులంగా ప్రతి ఒక్కరం మన నైపుణ్యాలని అభివృద్ధి చేసుకోగలిగినప్పుడే మనం ముందుకు పోగలుగుతాం. ఆ ప్రతి నైపుణ్యం మనలో ప్రతి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి క్రియేటివిటీని, సృజనాత్మకతని ఆయా రంగంలో ముందుకు తీసుకెళ్ళాలి. వీటన్నిటికీ మన సమయాన్ని ఒక్క నిమిషం వృధా చేసినా మళ్ళీ తిరిగి ఆ సమయం మనకు రాదు. ఆ వృధా చేయకుండా మన జీవితాల్ని, మన కుటుంబాల్ని, మన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లే వైపుకి మనందరం కలిసి నడుస్తాం. చివరిగా మన తల్లిదండ్రుల ఆశలు ఉన్నాయి, మంచిగా చదవాలి, ఉన్నత స్థానానికి పోవాలి. దాంతోపాటు మన డాక్టర్ గారు చెప్పారు, రమేష్ గారు, మన కోసమే మనం జీవించడం కాదు, మనతో పాటు ఈ సమాజం, ఈ దేశం, ఈ ప్రపంచం, సమస్త మానవాళి, ప్రకృతి, అన్ని జీవరాశుల్ని నిలబెట్టుకోగలిగినటువంటి ఒక సామాజిక దృక్పథాన్ని కలిగినటువంటి సోషల్ అవేర్నెస్తో మనందరం ముందుకు పోదాం. అటువంటి స్థితి ఇవాళ మన దేశంలో అవసరం ఉంది. దానికి జేడి లక్ష్మీనారాయణ గారు ఇచ్చే సందేశం, మోటివేషన్ మనందరికి కావాలి. పుస్తకాన్ని ప్రేమించిన వాళ్ళే అత్యంత స్థాయిలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మన కొత్తగూడెం నుంచి మిత్రులు తాటిపల్లి శంకరబాబు గారి మనవరాలు అమెరికాలో ఉంది, అయిత్కా. 14 సంవత్సరాల వయసులోనే 349 పేజీల ఒక పుస్తకాన్ని రచించి ఇంగ్లీష్లో, తెలుగులో అనువదించి ఇవాళ మన ముందు ఒక స్ఫూర్తివంతంగా నిలబడింది. మన ఎంత కంప్యూటర్ టెక్నాలజీ అభివృద్ధి చెందినా పుస్తకమే మనిషి జీవితాన్ని మార్చగలుగుతుంది. మీరు ఐన్స్టీన్ నుంచి అబ్దుల్ కలాం దాకా అనేక రంగాల్లో ఇవాళ నిలబడ్డటువంటి వ్యక్తులందరూ పుస్తకాన్ని ప్రేమించారు. ఆ వైపుగా మనం పోదామని తెలియజేస్తూ, చివరిగా జేడీ గారి స్ఫూర్తి ఇవాళ మన దేశంలో మనందరినీ పట్టి పిడుస్తున్న ఏకైక సమస్య, అది రాజకీయ రంగంలో, పాలనా యంత్రాంగంలో అవినీతి, లంచం లేనటువంటి వ్యవస్థ భవిష్యత్తులో రావాలి. అవినీతి పోవాలంటే ఈ వయసులోనే మనం ఆ అవినీతికి వ్యతిరేకంగా మన స్థానాల్లో మనందరం పనిచేద్దాం. అప్పుడే ఈ సమాజం ముందుకు పోతే అది కూడా మన కర్తవ్యంగా తీసుకోవాలని తెలియజేస్తూ, మనది సరిహద్దు రాష్ట్రం కాబట్టి గంజాయి లాంటి డ్రగ్స్ ఈ ప్రాంతానికి బాగా ముమ్మరంగా సరఫరా అవుతున్నాయి. ఒక పోలీసే కాకుండా పౌర సమాజం, విద్యార్థులు, సామాజిక ఆలోచన ఉన్నంత మనందరం కూడా ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా ఫైట్ చేయవలసిన అవసరం ఉంది. డ్రగ్స్ లేనటువంటి మన జిల్లా, మన రాష్ట్రం ముందుకు రాగాలి. దానికోసం కూడా మనం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ మీ అందరి నుంచి హృదయపూర్వక ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి శ్రీ డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారు తమ ఆత్మీయమైన సంభాషణ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరు చప్పట్లు కొట్టాలి. ఈ వేదిక మీద బహుశా దాదాపు 25 సంవత్సరాలు ఈ కొత్తగూడెం క్లబ్లో వేదిక మీద పిల్లల్ని అడ్రస్ చేసే అవకాశం నాకు గతంలో లభించింది ఈ బాలోత్సవం మూలాన. ఇప్పుడు కాలేజీలో ఉన్న పిల్లలు బహుశా చిన్నప్పుడు ఈ ప్రాంగణానికి బాలోత్సవంలో పార్టిసిపేట్ చేయడానికి మీలో బహుశా కొంతమంది పిల్లలైనా వచ్చి ఉంటారు. 2016లో చివరి వారోత్సవం జరిగింది, 16లో చివరి వారోత్సవం జరిగింది. అప్పటికి మీరు ఇంకా స్కూల్స్లో, పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలలో ఉండుంటారు. ఇక్కడ రాగానే నేను పిల్లల్ని చూసి ఏంటి ఇంత తక్కువ మంది పిల్లలు ఉన్నారు, జేడి లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తి వివి లక్ష్మీనారాయణ అని అసలు పేరు చాలామంది మర్చిపోయాం, మనకెవరికి తెలియదు. మనకు తెలిసింది జేడి లక్ష్మీనారాయణ. వివి లక్ష్మీనారాయణ జేడి లక్ష్మీనారాయణగా మార్పు చెందటానికి, మనందరం అలా ఎప్పటికీ గుర్తుపెట్టుకోవటానికి, మన మనసుల్లో జేడి లక్ష్మీనారాయణగా నిలిచిపోయారు అంటేనే ఆయన ఎంత సమాజం కోసం, మన కోసం ఎంత ఆలోచించారో, ఎంత శ్రమించారో, ఎలా తను మలుచుకొని మనందరినీ సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్లాగా మలచడానికి ఎంత శ్రమిస్తున్నారో
తన ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఒక సంస్థను స్థాపించి ప్రజల కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తుని తీర్చిదిద్దాలని అహోరాత్రాలు శ్రమిస్తున్న వ్యక్తి మన లక్ష్మీనారాయణ గారు ఇవాళ మన ఊరికి రావడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో మన బాలోత్సవానికి కూడా 2 సార్లు అతిథిగా ఆయన వచ్చారు. ఇప్పుడు వేలాది మంది పిల్లలు ఆయన ఉపన్యాసాన్ని వినటం, ఆయన వెంట పరుగులు పట్టడం ఇప్పటికీ నా కళ్ళ ముందుంది. ఆయన ముందు నడుస్తూ ఉంటే పిల్లలందరూ ఆయన వెనకబడి ఆయన ఆటోగ్రాఫ్లు తీసుకోవటానికి. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ప్రజల గుండెల్లో నిలిచిపోవాలన్నా, ఎప్పటికీ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలన్నా, ప్రజలకు ఎంత ఉపయోగపడాలన్నా ఎంత నిజాయితీగా ఉండాలో తన ఉద్యోగంలో కానీ వ్యక్తిగా ఒక శక్తిగా ఎలా మారాడో తెలుసుకోవాలంటే మనందరం జేడీ లక్ష్మీనారాయణ గారిని, వివి లక్ష్మీనారాయణ గారిని జీవితాన్ని చదవాల్సి ఉంటుంది. ఆయన జీవితాన్ని గురించి ఒక అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. మీరందరూ కూడా, పిల్లలందరూ కూడా ఇప్పటి నుంచే మనల్ని ఆకర్షించి, ఇందాక స్పీకర్ గారు చెప్పారు కదా, కోతి మన మనసులో ఎప్పుడు మనం ఒక కోతి ఉంటుంది, మన మనసులో ఎప్పుడో కోతి ఉంటుంది. అది మన కోతిని మనం అదుపులో పెట్టుకొని ఆ కోతి తలెత్తకుండా చేయాలి. అప్పుడే మనం ఒక లక్ష్మీనారాయణగా ఎదగలం. మీ అందరూ కూడా మిమ్మల్ని కోతి చేష్టలు, కోతిలాగా పక్కకు లాగుతున్న అనేక శక్తులు, వాటినన్నింటినీ దగ్గర చేరనీయకుండా అవే శక్తులు ఏంటో మీరు ఎలా అదుపులో ఉంచుకోవాలో లక్ష్మీనారాయణ గారు వివరంగా వివరిస్తారు. వాటి జోలికి నేను వెళ్ళను. వాటన్నిటినీ అదుపులో ఉంచుకుంటూ ఒక మంచి వ్యక్తిగా, సమాజానికి పడి వ్యక్తులుగా ఎదగాలని ఆశిస్తూ, నేను ఇవాళ ఈ వేదిక మీద నీ ముందు నుంచున్నానంటే ఇవాళ అనేక మంది డాక్టర్లు ఉన్నారు. ఈ ఊళ్ళో 100 మంది డాక్టర్లు ఉన్నారు. రమేష్ బాబు ఎందుకు మీ ముందు వచ్చాడు అంటే నా వృత్తి నైపుణ్యం కాదు, నా వృత్తి నైపుణ్యత కాదు, వృత్తితో పాటు సమాజానికి ఉపయోగపడే పనులకి నేను కొంత సమయాన్ని కేటాయించాను. అది మా అమ్మ నాన్న నేర్పారు. మేము కష్టపడి నేను చదివిస్తున్నాం. చదివిన తర్వాత ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా మారి మాకు మంచి పేరు తావడంతో పాటు సమాజానికి ఉపయోగపడే చెయ్యి అని మా అమ్మ నాన్న నాకు చిన్నప్పటి నుంచే బోధించారు. వారి బోధనలు అనుసరించే నేను ఇవాళ ఒక డాక్టర్గా కాకుండా ఒక వ్యక్తిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవటానికి శ్రమించాను. నేను కష్టపడ్డాను. ఒక కష్టమైన పని ఇష్టంగా చేశాను కాబట్టి ఇవాళ డాక్టర్ రమేష్ కంటే బాలోత్సవ రమేష్ గారిని ఎక్కడికి వెళ్ళినా నాకు గుర్తింపు ఉంది. నాకు ఆనందం కూడా అదే. ఇవాళ 50 చోట్ల ఆంధ్రప్రదేశ్లో, మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మనం ఇక్కడ 25 సంవత్సరాలు చేసిన బాలోత్సవాన్ని 50 చోట్ల బాలోత్సవాన్ని కొత్తగా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 1991లో కొత్తగూడెంలో ప్రారంభించబడిన బాలోత్సవాన్ని మనం చేస్తున్నామని మొదటి వాక్యంతో మొదలు పెడతారు. అది మన పట్టణానికే గర్వకారణం. మనం పెరిగిన ప్రాంతాన్ని, మనకు జన్మనిచ్చిన అమ్మా నాన్నల్ని, మనం పెరిగిన ప్రాంతాన్ని, మనల్ని పెంచిన ప్రాంతం, నన్ను పెంచిన ప్రాంతం కొత్తగూడెం. మా అమ్మా నాన్నలు నన్ను పెంచిన ప్రాంతం కొత్తగూడెం. తన ఒడిలో తీసుకొని పెంచుకుంది, తన బిడ్డలాగా ఆప్యాయంగా హత్తుకుంది, గుండెలకు హత్తుకుంది కొత్తగూడెం ప్రాంతం అంటే. నేను పుట్టిన ప్రాంతం కంటే నన్ను పెంచిన ప్రాంతాన్ని నేను ఎక్కువ ఇష్టపడతాను. అందుకే నాకు కొత్తగూడెం అంటే అపరిమితమైన ప్రేమ. అలా మీరు కూడా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి తలవంపులు తేకుండా వాళ్ళు ఆశించిన విధంగా మీరు ఎదిగి వాళ్ళకి మీరు పుట్టిన ఊరిని, మిమ్మల్ని పెంచిన ఊరికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ, ఎలా పెరగాలో మీకు ఇప్పుడు సందేశం ఇవ్వబోతున్న లక్ష్మీనారాయణ గారు చెప్పిన దాన్ని గుండెల్లో నింపుకొని వారు అక్షరాల వారు చెప్పిన దాన్ని పాటిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మరలా మీకు ఒకసారి ఆశిస్తున్నాను.